వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను శివశక్తి కార్యక్రమానికి విజయవాడ వెళ్ళాను. మీ అందరికీ తెలుసు, దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన దాంట్లో ప్లే అయ్యాయి. అప్పుడు అక్కడ ఒక వ్యక్తి మాట్లాడిన వ్యాఖ్యలు విన్నాను. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అరే, ఇలా ఆలోచించే వాళ్ళ గొంతుకలు ఈరోజు ఎందుకు మీడియాలో పెద్దగా వినిపించట్లేదు? ఈరోజు సమాజానికి కావాల్సిన ఇలాంటివే కదా. వారెవరు ఏంటి అని తెలుసుకోవడం మొదలుపెట్టాను. ఆ తర్వాత వారి గురించి తెలుసుకుంటుంటే నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇంత గొప్ప వ్యక్తుల గురించి సమాజంలోకి రాకపోవడం వల్లే ఈరోజు సమాజంలో మంచేది చెడేది అనేది తెలుసుకోలేకపోతున్నారు అనిపించింది. వారెవరు అంటే సిబిఆర్ ప్రసాద్ గారు. ఈ పేరు ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదు, కానీ ఈ పేరు ఎంతోమంది జీవితాలనైతే మార్చింది. ఒక లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తూ అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటూ సమాజానికి నేనేమిస్తాను, సమాజం నన్ను గుర్తిస్తుందా లేదా నాకు తెలియదు, కానీ సమాజానికి నేనేమి ఇవ్వగలను అని మాత్రమే ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేసిన మహానుభావుడు. నేను కోట్లు సంపాదించాను, నా కొడుకులు కాలు మీద కాలేసుకొని కూర్చొని తినాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న రోజుల్లో నేను సంపాదించిన సంపాదనలో 1 భాగం నా భార్యకు, 2 భాగం అంటే 2% నా కూతురికి, మిగిలిందంతా ఈ సమాజానికే అని ఆలోచించే మహానుభావులు కలియుగంలో కూడా ఉన్నారు అని తెలిసి ఆశ్చర్యపోయాను. వారికి కాల్ చేసి మీతో మాట్లాడడానికి నాకు కొంత అవకాశం ఇవ్వండి అన్నాను. వారు ఇచ్చారు. వారిని కలవడానికి వచ్చాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా విషయాలు వారిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను, పర్లేదు, ఎంతవరకు ఆరోగ్యం బాగానే ఉంది. జీ, మీ మాటలు పవర్ఫుల్గా ఉన్నాయి. అంటే మీ వయస్సుకు మీ మాటలకి అసలు సంబంధం లేదు. ఇంకా ఏదో ఆవేశం, ఇంకా ఏదో చేయాలనే తపన, ఇంకా ఏదో సాధించాలి అనే పట్టుదల, ఇదంతా అసలు ఎలా సాధ్యం? ఇది నేను మొదటిసారిగా 10 సంవత్సరాల వయసులో చిన్న పరుగు పందెంలో పాల్గొన్నాను. ఓడిపోయాను. ఆ ఫైర్, గెలవాలనే ఫైర్ ఇంకా ఇప్పుడు కార్లే 80 ఇవాళ రేపు నిండుతున్నాయి. కొద్దిగా గొంతులో బొంగురు వచ్చింది, కానీ ఇంకా కొద్దిగా వినికిడి తగ్గింది, కొద్దిగా గొంతులో బొంగురు వచ్చింది. మాకేమనిపించట్లే అట్లా, కానీ కంచు కండంలాగా మోగే కంఠం కొద్దిగా బొంగురు పోతా. ఓకే, అక్కడి నుంచి 10 సంవత్సరాల వయసు నుంచే మీకు ప్రారంభమైంది. ఆ పోరాటం 10 సంవత్సరాల నుంచి. ఓకే. అట్లాగే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 5 ఎకరాల రైతు మా నాన్న. సో చిన్నప్పటి నుంచి ఇంటి పనులు, వంట పనులు, పొలం పనులు అన్నీ కూడా మా అమ్మ పిడకలు కొట్టకుండా నుంచి పిండి వంటల దాకా అన్నీ నేర్పింది. మా నాన్న వ్యవసాయ పనులు అన్నీ నేర్పాడు. పాలు పెంచడం, అన్నీ గీతలు కాయటం, A to Z అన్ని పనులు చేసేవాడిని. ఇంకా 5వ తరగతి అదే సంవత్సరం సెలవులు ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళటానికి ఈ రోజున ఎంసెట్ లెవెల్లో పరీక్ష ఉండేది. అప్పుడు దాంట్లో కూడా నేను తప్పాను. నేనే కాదు, దాదాపు 80% తప్పాను. ఆ తప్పినట్లో నేను ఒకటి. అప్పుడు మళ్ళీ అనిపించింది జీవితంలో మళ్ళీ ఎప్పుడు తప్పకూడదు. సో ఆ తప్పకూడదనే తత్వం కూడా ఎక్కడ వచ్చిందంటే, ఆటల్లో గెలవాలనే పట్టుదల ఎప్పుడు వచ్చిందో ప్రతి దాంట్లోనే గెలవాలి, ముందు ఉండాలనే. సో ఆ స్పీడు ఇంకా 80 ఏళ్ళు వచ్చినా కూడా ఆ స్పీడ్ ఇంకా తగ్గల. 25 ఏళ్ళలాగా పరిగెత్తిస్తోంది. మనసు అయితే ఉంది, మనసు 25 ఏళ్ళే ఉంది, శారీరకంగా 50 ఏళ్ళు ఉంది, వయసు రీత్యా 80 ఏళ్ళు. ఇంకొకటి మీ గురించి తెలుసుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే, మీరు ఇక్కడ చూస్తే రాములవారి ఫోటో ఉంది, కానీ మీ అమ్మగారు క్రైస్తవం వైపు ఆకర్షితులయ్యారని విన్నాము. అసలు ఎలా జరిగింది అది? అది మాది చిన్న రైతు కుటుంబం అయినా కూడా మా ఇంట్లో ఒక రూమ్ ఉండేది, ప్రత్యేకం ఒక గది, దేవీ దేవతల ఫోటోలు అన్నీ ఉండేవి. మా అమ్మ మంచి దైవభక్తురాలు ఆ రోజుల్లో. అయితే ఆవిడ, మా చెల్లెలు పుట్టినప్పుడు ఆవిడకి పార్శ్వ నొప్పి, తలనొప్పి వచ్చింది. సో ఊళ్ళో ఏం వైద్యం ఉండదు, వీళ్ళకి దూరం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆర్థిక స్తోమత లేదు, అట్లా బాధపడుతూ ఉండేది. ఒక రోజున గాజులు అమ్ముకుని అతను వచ్చి మా అమ్మ బాధపడటం చూసి వెళ్ళిపోయి అతని భార్యకి చెప్పాడు. అతని భార్య అప్పటికే క్రిస్టియన్ అయ్యాను. ఆవిడ వచ్చి మా అమ్మని యేసుప్రభుని నమ్ముకో, ఒక తలనొప్పి పోతుంది. సో అట్లా ఈవిడ అట్లా మొదలైంది. సో ఎప్పుడైతే యేసుప్రభు ఫోటో మొదలైందో ఇంట్లో దేవి దేవతల ఫోటోలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి. సార్, నిజంగా అంటే యేసుప్రభుని నమ్ముకున్నాక మీ అమ్మగారి తలనొప్పి తగ్గిపోయిందా? అదంతా భ్రమ. ఎందుకంటే ఏదైనా మనం మనసులో ఆ బాధలో మనసు అటు వెళ్ళిపోతే
ఇది కొంతసేపు ఆటోమేటిక్గా నిద్ర పెట్టేస్తుంది. ఇది మనం ఒక యావలోకి వెళ్ళాం, ఆవిడ యేసుప్రభు యావలోకి వెళ్ళింది, లేదా ఇంకో పని యావలోకి వెళ్ళాం, లేదా ఇంకా ఇంపార్టెంట్ వెళ్ళాం, అప్పుడు ఈ ఆటోమేటిక్గా పోతాయి. ఎన్ని ఓరినే మానసిక ఇదే కానీ అట్లా అదంతా మానసిక వికలాంగులకి, ఇది మానసికంగా స్ట్రాంగ్గా లేని వాళ్ళకి ఇవన్నీ పనిచేస్తాయి. ఏదైనా ఏ మతమైనా ఏ భక్తి అయినా ఇది కూడా ఐ డోంట్ బిలీవ్, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సైన్స్. అన్డౌటెడ్లీ మన హిందూ ఏదైనా కానీ హిందుత్వంలో మన సైన్స్కి దగ్గరగా ఉంది వేరే కంపేర్డ్గా ఇతర మతాలతో చూస్తే. ఎందుకంటే నేను తర్వాత చాలా గత ఎస్పెషలీ లాస్ట్ 30 years నుంచి చాలా సైంటిఫిక్ హిస్టరీ చదివా, సైన్స్ చదివా, ఓల్డ్ ఎనర్జీ చదివితే హిందుత్వం పురావస్తువులు ఎన్ని చూస్తుంటే హిందుత్వం డెఫినెట్గా దెర్ ఈజ్ అ రిలయబిలిటీ. ఇన్ డెప్త్ వెళ్ళి నేను చెప్పలేను, కానీ ఆధ్యాత్మికంగా కూడా అవర్ పీపుల్ ఆర్ మోర్ స్పిరిచువల్ దెన్ ద అదర్ పీపుల్, అది అన్డౌటెడ్లీ. అట్లాగే గ్రంథాలు చూసుకుని మనకి ఎంత సాహిత్యం, ఇది ఎన్ని లక్షల గ్రంథాలు ఉంటాయి మనకి, కానీ ఆ విదేశీ కేంద్రకి 2 గ్రంథాలు కదా, గ్రంథం కూడా 2 బూతు పుస్తకాలు అంతే, అంత తప్పితే ఏమీ లేదు. మన సాహిత్యం మహామేధావులు పండితులు రాసిన సామాజిక అవసరాలకి, ఇది ఒక మనిషి ఎట్లా జీవించాలి, సమాజంతో ఎట్లా కలిసిమెలిసి మెలగాలి అనే పద్ధతులు నేర్పినాయి ఆ గ్రంథాలు. సో ఇట్లా అదృష్టవశాత్తు నాకు సంఘంతో పరిచయం అవడంతో ఇట్లా చాలా హిందుత్వం మీద చాలా తెలుసుకున్నాను. నేను పెద్ద చదువుకోపోయినా, పెద్ద భక్తి లేకపోయినా, కానీ ఈ ఇతర మతాలతో వీళ్ళు చేసే అరాచకాలు వాటిని గురించి కూడా చదివాను. ఇది ఇస్లాం గురించి కానీ క్రిస్టియానిటీ గురించి కానీ చాలా గ్రంథాలు చదివాను. అందులో మీకు చెప్పమంటే కొంచెం చెబుతాను. చెప్పండి తెలుసుకోవాలి. ఎస్పెషలీ నేను ఒకసారి పంజాబ్ నేషనల్ గేమ్స్కి మా స్పోర్ట్స్ మెన్ తీసుకుని వెళ్తున్నా. ఢిల్లీ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఎవరో ఇస్లాం అనే పుస్తకం, చిన్న పుస్తకం నా చేతికి ఇచ్చాడు. ఇచ్చే ఏంటి ఇస్లాం ఎవరో తను ప్రచారం చేసుకుంటున్నాడు, తన మతం అనుకున్నాను నేను. తీసి వచ్చిరాని ఇంగ్లీష్లో అది 2-3 సార్లు చదివితే నాకు అర్థమైంది. ఆవిడ షాక్డ్. దాంట్లో ఏం రాశాడు, అన్వర్ షేక్ అని అతను రాశాడు, మొహమ్మద్ వాజ్ ఏ నటోరియస్ బాయ్ ఇన్ హిస్ విలేజ్. ఒక బలమైన పిల్లాడు అనమాట. వాడికి అరేబియన్స్ గొప్పవాళ్ళు వాళ్ళనే కోరిక కలిగింది. అది ఉట్టి అల్లరి చల్లరు, ఏది అన్నరి కొడతా ఉండేవాడు, రకరకాల అల్లరాడు అనమాట. బలంగాలాడు, అల్లరాడు. నేను కూడా చిన్నప్పుడు అట్లా ఉండేవాడిని. నా పేరు బలరాముడు, ఊళ్ళో అట్లా నేను అట్టకుండా. సో అట్లా వాడికి పెద్దాడైన తర్వాత తండ్రి వాళ్ళ బంధువులు ఎక్కడ ఒక చిన్న ఉద్యోగాన్ని పెట్టారు. ఆ యజమాని దగ్గర ఏదో గొర్రెల కాపురో లేకపోతే ఒంటెల కాపురో ఇది ఉండేవాడు. ఆ టైంలో ఆ యజమాని చనిపోయాడు. మరి వీడు చంపాడో లేకపోతే అతనే చనిపోయాడు. అతని భార్య అయిపోయింది. యజమాని భార్య. ఆవిడికి 40 ఏళ్ళు, వీడికి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. ఎప్పుడైతే ఈ సంపద వచ్చిందో, షీ వాజ్ ద రిచెస్ట్ ఇన్ దట్ మక్కాలో, రిచెస్ట్ ఆల్మోస్ట్, ఆర్ వన్ అమంగ్ ద వెరీ రిచ్ పీపుల్. సో ఎప్పుడైతే సంపద వచ్చిందో ఇక వీడికి పట్టబగ్గాలు లేకుండా అయిపోయింది. వెళ్ళి ఇక నాకు అల్లా కనపడ్డాడు, ఈ విగ్రహారాధన తప్పు అన్నాడు, నేను పగలగొట్టమన్నాడు అని చెప్పి వీడి గ్యాంగ్ చేసుకుని పగలగొట్ట మొదలుపెట్టి, వీడు అల్లరి ఎక్కువైపోయిందని ఊరు పెద్దలు పంచాయతీ పెట్టి ఉరిదీయమన్నారు. అంటే ఇవన్నీ అన్వర్ షేక్ రాసినాయి. ఈజ్ అన్ అథారిటీ ఆన్ ఎవ్రీ రిలీజియన్. అన్వర్ షేక్, ఆయనకి అన్ని మతాలు తెలుసు. సో ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా చూసి ఆయన ఎంతవరకు వాళ్ళ మీద ఏమైనా కసి చదువుతున్నాడు, ఆయన ఇతర మతాల గురించి కూడా చెప్పాడు. అంటే బేరీజ్ చేసుకున్నాడు, అతను సైన్స్ కూడా బేరీజ్ చేసుకున్నాడు. ఊరేసారా మరి అతనికి? ఉరి శిక్ష ఏమని చెప్పారు కదా, వేసారా? ఎవరికి? ఇతనికి. ఈ లోపల ఏమైంది, అతను బాబాయో మేనమామ ఎవరో వచ్చి అందరినీ కాళ్ళ బట్టి బతిమాలి ఏడ్చి వీడిని మొత్తానికి ఇడిపించాడు. వీడిని ఊరు బహిష్కరించండి, మక్కా నుంచి బహిష్కరిస్తే మదీనా పోయాడు. మన సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా పోయి మదీనా పోయి అక్కడ ఇంకా 2 యాడ్ చేశాడు. ఏం చేశాడు, నాకు అల్లా ఇట్లా చెప్పాడు, ఒకవేళ ఈ ప్రాసెస్లో వాడు నీతో కలిస్తేనేమో నీలో కలుపుకో, లేదు నువ్వు వాడు కనుక కలవకపోతే వాడిని చంపేసి వాడి భార్య పిల్లలు అంతా నీది, ఆస్తి అంతా నీది, దాంట్లోకి వెళ్ళి నాకు 33% నాకు ఇస్తే నీ పేరు అల్లాకి రికమెండ్ చేస్తా. సో అట్లా ఈ నెంబర్ ఎవ్రీడే మల్టిప్లై అయిపోయింది. ఇవాళ 2, 4, 8, 16 అట్లా ప్రతిరోజు మల్టిప్లై అయిపోయింది. విత్ ఇన్ నో టైమ్ ఈ క్యాప్చర్డ్ మదీనా క్యాప్చర్ చేసి మక్కా మీద పడ్డారు వాళ్ళంతా కలిపి.
మక్కను ధ్వంసం చేశారు, వీళ్ళు అదేమో తీసుకున్నారు. అట్లా వితిన్ 30 years ఈ కాంకర్డ్ 50 countries. బా, ఇది అరాచకం. అంటే ఒక వ్యక్తి పైత్యమే ఇదంతా జరిగిందా? అదే మరి 1400-1500 సంవత్సరాల నుంచి ఈ మేధావులు చదువుకున్న వాళ్ళంతా, నేనేమి చదువుకోలేదు, నాకు ఈ విషయాలు అర్థం కాదండి. ఈ మేధావులకి అందరికీ అట్లాగే మనాళ్ళు కూడా అన్ని మతాలు సమానం అంటారు. అది ఇది ఒకటి సమానం అట్ట అవుతుంది. వీళ్ళు అది వల్ల మన సాధులు సంతులు కూడా పెద్ద పెద్దవాళ్ళు సాధు సంతులు అన్ని మతాలు సమానం అంటే ఎట్లా సమానం అవుతాయి రెండును. అట్లాగే క్రిస్టియానిటీ కూడా. క్రిస్టియానిటీ ఎవరో మోసెస్ అనేవాడు, వీళ్ళంతా ఇజ్రాయలీ వాళ్ళు ఈజిప్టు వెళ్ళారు. ఇక్కడ కరువు వస్తే ఈజిప్ట్ వెళ్ళారు పనులకి. ఈజిప్ట్ వెల్ డెవలప్డ్ కంట్రీ అప్పటికే, కొన్ని వేల సంవత్సరాల నాటి ఈజిప్ట్ ఇండియా లాగా డెవలప్డ్ కంట్రీ. అక్కడ నదులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, కళలు ఉన్నాయి, ఇవన్నీ పిరమిడ్లు కట్టారు, ఇవన్నీ గొప్ప దేశం. అక్కడికి వెళ్ళారు వీళ్ళంతా పని చేసుకోవడానికి, కూలీలకి వెళ్ళారు. కూలీలకి వెళ్ళి కొన్ని వందల సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు. అక్కడ దాదాపు బానిసలుగా పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేస్తుంటే మోసెస్ అనేవాడికి వీళ్ళని ఎట్టయినా ఏడిపించాలని వాడు ప్లాన్ చేసి, నాకు యెహోవా కనపడ్డాడు ఇదే అని చెప్పి, మన దేశం అట్లా అక్కడ మన దేవుడు యెహోవా, మనమంతా ఇజ్రాయెల్ వెళ్ళిపోవాలి అని చెప్పి మెల్లిమెల్లికి వీళ్ళని మోటివేట్ చేసి వీళ్ళ మొత్తానికి అక్కడి నుంచి ఏడిపించాడు. ఏడిపించేది వీళ్ళంతా కూడా ఇట్లా బయటపడ్డారు. అయితే తర్వాత అందులో యేసుక్రీస్తు రావటం, యేసుక్రీస్తు ఏంటంటే వీళ్ళంతా ఏదో మళ్ళా దేవుడు వస్తాడని చెప్పి ఏదో రకరకాల కథలు ఉన్నాయి కదా. అయితే యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో వీళ్ళు పిల్లలు తండ్రి తెలియదు కదా ఎవరు, తండ్రి తెలియకపోతే పిల్లలంతా గేలి చేయటం మొదలుపెట్టారు. గేలి చేయటం మొదలు పెడితే వాళ్ళ అవమానం భరాంచలేక ఇతను 12-13 సంవత్సరాలు ఆ ఊరు వదిలిపెట్టి ఇజ్రాయెల్ వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ప్రపంచం అంతా తిరిగి స్వతహా తెలివిగలాడు. ప్రపంచం అంతా తిరిగి 20-25 ఏళ్ళు వచ్చేవారికి మన హిమాలయాలు చేరుకున్నాడు. హిమాలయాలు చేరుకుని అక్కడి నుంచి వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకుని, మంచి విషయాలు నేర్చుకుని, అక్కడ సాధు సంతుల దగ్గర తాంత్రిక విద్యలు కూడా నేర్చుకుని తిరిగి ఇజ్రాయెల్ వచ్చాడు. వచ్చి ఈ బైబిల్లో ఉన్న బూతులంతా అని చెప్పి ఇవన్నీ తప్పు ఇవన్నీ చెప్పి దీన్ని సంస్కరించే ప్రయత్నం చేశాడు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉంటుందంటే, లెర్నర్డ్ మ్యాడ్ కెనాట్ రీడ్ దట్ బుక్. మరి ఎట్లా చదివారో ఏం అర్థం చేసుకున్నారో తెలియదు. యూ జస్ట్ కెనాట్ రీడ్ దట్ బుక్. అంత అసహ్యంగా ఉంటాయి. దాన్ని తప్పులన్నీ సరిదిద్దే ప్రయత్నం చేస్తే వీళ్ళంతా మన మతం మీద వ్యతిరేక ప్రచారం చేస్తారు, ఎక్కడెక్కడ తిరిగి వచ్చి అని చెప్పి అందరూ వార్నింగ్ ఇస్తారు, చంపేస్తామని, సిలువేస్తామని చెప్పి. అతను లెక్క చేయకపోతే అతను సిలువేసారు. ఈ లోపల అతనికి 10 మంది శిష్యులు తయారయ్యారు. ఆ శిష్యులతో అయితే వీళ్ళు ఈయన ఎప్పుడైతే సిలువేశారో వాళ్ళు భయపడి పారిపోయి ఇతర దేశాలకు వెళ్ళారు, రకరకాల ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఈ ప్రచారం మొదలుపెట్టారు. బాగా చేశారు, చక్కగా మంచి చెప్పారు, అన్ని చోట్ల చెప్పి. కానీ ఎప్పుడైతే ఈ క్రిస్టియానిటీ స్ట్రెంగ్త్ పెరిగిందో వాళ్ళు అందరిని బలవంతాన్ని మార్చడం మొదలుపెట్టారు. ఈవెన్ రాజు కూడా భయపడటం మొదలుపెట్టాడు. వీళ్ళు నెంబర్ పెరిగే వరకు రాజు కూడా క్రిస్టియన్ అయిపోయాడు. ఇట్లా ఈ రకంగా క్రిస్టియానిటీ పెరిగినట్లు వీళ్ళు ఎంతమంది సైంటిస్టులను చంపేశారంటే, యూరోప్లో బైబిల్కి వ్యతిరేకంగా చెప్పిన వాళ్ళందరినీ చంపేశారు. కొన్ని వందల మంది సైంటిస్టులు. ఉదాహరణకి గెలీలియో టెలిస్కోప్ కనుక్కున్నప్పుడు ఇదే బైబిల్లో చెప్పిన తప్పు, భూమి గుండ్రంగా ఉంది, అంతకుముందు బలపరుపుగా ఉందని, అట్లాగే సూర్యుడు భూమి చుట్టూతో తిరుగుతున్నారని వాళ్ళ బిలీఫ్. అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తే వాళ్ళు పించి, నువ్వు చెప్పిన తప్పని ఒప్పుకుంటావా లేదా చంపేయమంటావు, ఉరిదిమంటావా అని. అంటే శిష్యుడు భయపడలా, గెలీలియో భయపడి తను చెప్పిన తప్పని ఒప్పుకుని వెళ్ళిపోయాడు. శిష్యుడు అడ్డం తిరిగాడు, లేదా మా గురువు గారు చెప్పింది కరెక్ట్, ఆయన భయపడి వెళ్ళిపోతున్నాడు అని చెప్తే అతన్ని బుద్ధిస్తారు. సో ఈ రకంగా క్రిస్టియానిటీ వితిన్ 200-300 yearsలో దే డిస్ట్రాయిడ్ ద ఎంటైర్ వరల్డ్. బట్ భారతదేశం వాళ్ళంతా 2-3 యుద్ధాల్లో ఓడిపోయారు అన్ని దేశాలు. బట్ వీ ఫాట్ ఫర్ ద మోర్ దెన్ 1200-1500 years. ఇది నేను గత 30 ఏళ్ళ నుంచి తెలుసు. ఇట్లాంటి బోర్డులు ఉన్నాయి. ఏది ఆ పుస్తకాన్ని అందరికి ఇచ్చి చదువు అని చెప్తారు. గంత బూతుల పుస్తకాన్ని ఎందుకు పంచుతున్నట్టు? దాంట్లో అంత ఉండదు, డీటెయిల్గా ఉండదు. వాళ్ళకి ఆ మంచి చెప్పాడు, మన కామన్ మ్యాన్ చెప్పే మంచి మాటలు చెబుతాం కదా కొన్ని, అది కామన్ మ్యాన్. మన భారతీయులు ఏ విలేజ్కి వెళ్ళినా మంచి మాటలు చెప్పేవాళ్ళు బోర్డు మంది ఉంటారు. అట్లాంటివి కానీ ఆ డెప్త్ లోపలికి వెళ్ళి ఎంత, ఇప్పుడు ఆ డెప్త్ లోపలికి వెళ్ళి ఇంకా చెప్పాలంటే నేను ఈయన దగ్గర నేర్చుకున్నా. ఏది
కరుణాకర్ దగ్గర నేర్చుకున్న కొన్ని. నాకు అంత డెప్త్ తెలియదు. ఆయన చెప్పిన తర్వాత నేను ఇంకా మళ్ళీ రావడం మొదలుపెట్టి మళ్ళీ చదివారు. ఇది అప్పుడు కూడా ఏదో ఒక చేసి, కానీ ఇంత డెప్త్ చాలా బయటకు వస్తూ ఉంటాయి ఇప్పుడు. మీరు మీ ప్రయాణంలో ఎయిర్ ఫోర్స్లోకి వెళ్ళారు అని విన్నాం. అసలు ఎలా వెళ్ళారు, ఎయిర్ ఫోర్స్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అండ్ మీరు క్రీడాకారుల్ని బాగా ప్రోత్సహిస్తూ ఉంటారు, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ అదే కానీ. చెప్పాను కదా, నేను ఇప్పుడు పరుగు పందెంలో ఓడిపోయాను అన్నప్పుడు ఇక అప్పుడు నాకు గెలవాలనే తపన తగిలింది. సో అట్లా నేను 6, 7, 8 తరగతుల వరకు బాగా అన్నీ కబడ్డీ, ఖోఖో, రకరకాల అన్ని ఆటలు ఆడుతూ ఉండేవాడిని. అన్నింటిలోనూ ఫస్ట్ వస్తూ ఉండేవాడిని. 8వ తరగతిలో ఉండగా మా ఊర్లో ఒక వెయిట్ లిఫ్టింగ్ ప్రదర్శన జరిగింది. కామినేని ఈశ్వరరావు గారిని ఒక సాధారణ రైతు, అప్పుడు ఒలింపిక్కి వెళ్ళాడు. అప్పటికే 2 సార్లు వెళ్ళాడు. ఆయన ప్రదర్శన చూసి నేను కూడా ఒలింపిక్కి వెళ్ళాలనుకున్నాను. సో అట్లా 11వ తరగతి తర్వాత నాకు నా చదువు అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే పాస్ అయినా కూడా నేను చదువు స్వస్తి చెప్పి నేను ఒలింపిక్ మెడల్ కొట్టాలని, దానికి ఎక్కడ అవకాశం ఉంటుందో తెలుసుకుంటే డిఫెన్స్లోకి వెళ్తే ఎక్కువ టైం ఇస్తారు, ఎంకరేజ్ చేస్తారంటే అట్లా ఎయిర్ ఫోర్స్లో చేరాను. ఓకే. ఎయిర్ ఫోర్స్లో చేరిన తర్వాత మీరు రైల్వే శాఖ ఉద్యోగంలోకి వెళ్ళాల్సింది, కానీ రైల్వే శాఖ ఉద్యోగం కాకుండా బిజినెస్లోకి వచ్చారు అని విన్నాను. ఎందుకు? అయితే రైల్వేలోకి రావడానికి కారణం ఏంటంటే, నేను ఇవాళ రేపు ఆల్మోస్ట్ నేషనల్ ఇండియా నెంబర్ 1 అవ్వలేదు, బట్ ఎనీ మూమెంట్ ఐ వాజ్ ద బెస్ట్ లిఫ్టర్ గోయింగ్ టు బి. నా కేటగిరీ కంటే పై స్థాయిల కంటే కూడా నేను ఎక్కువ చేసే స్థాయికి వచ్చాను. ఓకే. ఏదే టైం వచ్చేసింది నాకు. ఇంకా విత్ ఇన్ మంత్ ఆర్ 2లో నేను ఇండియా నెంబర్ 1 ఇన్ ఆల్ కేటగిరీస్లో. ఓకే. ఆ స్థాయికి అంటే ఒక్కళ్ళే వెళ్తారు, ఇండియా నుంచి ఒక్కళ్ళే వెళ్తారు. ఓకే. ఆ ఒక్కళ్ళే వెళ్ళే స్థాయి నాకు వచ్చేసింది. అయితే నెంబర్ 1 అవలా. ఈ లోపల నాకు 9 years సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయి ఏం చేయాలి, ఇంకా అగ్రిమెంట్ రాయాలి, 6 years రాయాలి, లేకపోతే బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకే. సో ఆ టైంలో నా పెర్ఫార్మెన్స్ ఐ వాజ్ ఫైటింగ్ విత్ అర్జున వాడి, నాకంటే 6 సంవత్సరాల పెద్ద అతను, ఎస్ఎల్ సల్వాన్ అని. అప్పటికే అతను 5 times నేషనల్ ఛాంపియన్. అతనితో పాటు ఎయిర్ ఫోర్స్ కాంపిటీషన్ నువ్వు నేను అన్న టగ్ ఆఫ్ వార్గా జరిగింది. ఆ కాంపిటీషన్ చూసి రైల్వే వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇట్లా రైల్వేలో వస్తే జాబ్ ఇస్తామంటే, అట్లా నేను 9 years అయిపోయింది కదా, అట్లా బయటకు వచ్చాను. బయటకు వచ్చినాక వాళ్ళకి నాకు కుదరలే. వాళ్ళు 2 సార్లు తిప్పేవరకు నాకు కోపం వచ్చింది. కోపం వచ్చి వాళ్ళతో పేచీ పెట్టుకున్నాను. పేచీ పెట్టుకుంటే ఇక కుదరలేదు. అది కుదరకపోతే ఇక బతుకు తెరువు కోసం చిన్న కోళ్ళ ఫార్మ్ పెట్టుకున్నాను. అక్కడ కూడా ఇదే తత్వం. అక్కడ కూడా ఎప్పుడైతే నేను 1500తో పెట్టానో, అప్పుడు హైదరాబాద్లో ఒక ఆయన రాధాకృష్ణ గారు అని దిల్సుఖ్నగర్లో 10,000 కోళ్ళు ఉండేవి 74లో. 10,000 కోళ్ళు నేను 15,000 చేయాలనుకున్నాను. 1500ది 15,000 చేయాలనుకున్నాను. అంటే 10 times. నా గోల్ ఇప్పుడు ప్రతి 10 times ఉంటుంది. ఏది పెట్టుకున్నా 10 times పెరగాలి. సో అట్లా 15,000 చేయాలనుకున్నా. ఆ 15,000 విత్ ఇన్ 4 yearsలో అయిపోయింది. 10 years గోల్ పెట్టుకున్నాను, 4 yearsలో 15,000 చేశాను. ఆ 15,000 అయిన తర్వాత 1,50,000 చేయాలనుకున్నా. ఎందుకంటే అక్కడ 1,00,000 కోళ్ళు నాసిక్లో ఒక ఆయన డిసోజా అని ఆయన దగ్గర ఉండే. సో 1,50,000 చేయాలనుకున్నా. సో 10-11 ఏళ్ళలో 1,50,000 అయినాయి. సో అట్లా ఎక్కడికక్కడ గోల్స్ పెట్టుకున్నామండి. ఇది బతుకు తెరువు కోసం పౌల్ట్రీ పెట్టాను కదా, పౌల్ట్రీ పెట్టినా ఇక టైం లేదు. ఎందుకంటే మొన్న 4 రూపాయలు దాంట్లో పెట్టేశాం. ఐ హవ్ టు స్ట్రగుల్. సో డే అండ్ నైట్ ఇక దాంట్లోనే. అయినా కూడా నా మనసు నుంచి పోలా. ఇంకో 4 ఏళ్ళు కాస్తే డబ్బులు సంపాదించి మళ్ళీ మొదలు పెడతాను అనే ఉండే. ఎప్పటికప్పుడు మా మిస్సెస్ కూడా ఎక్కిరిస్తూ ఉండేది, ఇంకా చేస్తావా. సో అట్లా దట్ వాజ్ అట్లా నేను స్పోర్ట్స్ తర్వాత నా బాధ్యతలు అయిపోయిన తర్వాత సంఘ పరిచయం అయిన తర్వాత సంఘ కార్యక్రమాలు ఇంకా నాకు పెద్దగా అనిపిస్తలేదు, నేను చేయగలిగేమని. అప్పుడు స్పోర్ట్స్ స్కూల్ పెట్టాను. 100 మందిని జాతీయ స్థాయికి తీసుకెళ్ళాను. చాలామంది ఇంటర్నేషనల్ మెడల్ కూడా జూనియర్ సబ్ జూనియర్ లెవెల్లో దాదాపు 30-40 మెడల్స్ ఇంటర్నేషనల్ మెడల్ కొట్టారు. సంఘతో మీకు ఎలా పరిచయం అయింది సార్? 30 years సంఘతో పరిచయానికి అదే నిజంగా నాకు జీవితంలో నాకు ఏమైనా అదృష్టం, నేను అదృష్టాన్ని నమ్మను. ఇది కర్మే నా ధర్మం, కర్మే నా పూజ. అంతే. నా కర్మని నేను నమ్ముకుంటా. సరే, నాకు ఇది అదృష్టం, ఖచ్చితంగా అదృష్టం అనిపోదు. ఒకరోజు నేను పని మీద ఇక్కడ గాంధీనగర్ అనుకుంటా, ఇక్కడ లైబ్రరీ ముందు కార్యకర్తలు ఒక 40-50 మంది చేరారు. ఏదో లయబద్ధంగా వినపడుతున్నాయి, మంచి గొప్ప పేర్లు లయబద్ధంగా వినపడి వినసొంపుగా ఉన్నాయి. ఆ వినసొంపుగా ఉండదని ఆగి నా కారు ఆపి అక్కడ కాసేపు ఉన్నాను, వాళ్ళ ప్రార్థన అయిపోయేదాకా. అది అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మాది RSS సంస్థ, ఇట్లా ప్రతిరోజు కలుస్తాం, సండే నాకు వీలు కాదు, నన్ను కూడా రమ్మన్నారు, నాకు వీలు కాదులో కనీసం సండే రండి అంటే, నాకు సండే లేదు మండే లేదు, 365 రోజులు పని మీద ఉంటాను నేను.
అని చెప్పి నా కార్డు ఇచ్చి వెళ్ళాను. కార్డు ఇచ్చి ఎప్పుడో 2-3 నెలల తర్వాత వాళ్ళు సోమయాజుల గారిని తీసుకుని వచ్చారు. వాళ్ళు అక్కడ ప్రచారక అనుకుంటా అప్పుడు. అట్లా ఆయన తీసుకుని మా ఇంటికి వచ్చారు. లక్కీగా నేను ఆ రోజున సండే కూడా నేను ఉండను. అక్కడ ఉంటే ఆయనతో కాసేపు మాట్లాడిన తర్వాత ఒక 5,000 క్యాష్ ఇవ్వబోయాను ఆయన. అయితే ఆయన తీసుకోకపోతే ఎందుకన్నా జనరల్గా ఎవరైనా వస్తే దాని డబ్బుల కోసం వస్తూ ఉంటారు కదా, ఆ ఉద్దేశంతో నేను ఎవరిని అడిగితే నేను నాకు నచ్చితే ఇస్తాను నేను. సో వాళ్ళ పద్ధతులు నచ్చినాయి నాకు. వీళ్ళు ఏదో దేశ సేవ చేస్తున్నారనేది నాకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. పెడితే ఆయన తీసుకోలేదు. మీరు ఏదైనా ఇవ్వదలుచుకుంటే గురుదక్షిణ అని ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి ఆ హుండీలో వేయండి అని అట్లా సంఘపరిచేవాను. సంఘలో చేరిన తర్వాత మీ లైఫ్లో వచ్చిన మార్పు ఏంటి? లైఫ్లో యాక్చువల్లీ చెప్పాలంటే పెద్ద మార్పు కింద ఎలా రాదు ఇది. కాకపోతే ఏంటంటే విషయాలు ఎక్కువ తెలిసినాయి. ఎప్పుడైనా కొద్ది గొప్ప దేశభక్తి ఉండేది. కొద్ది విషయాల చరిత్ర మీద కొద్దిగా తెలుసు. ఆ సేవాభావం కూడా చిన్నప్పటి నుంచి ఉంది. ఏదైనా ఇట్లాంటివన్నీ ఉండేవి. అది కొంత కారణం మా ఊరు కూడా కారణం. ఊర్లో అందరూ పెద్దలంతా ఐకమత్యంగా ఉండేవారు, ఊరంతా కలిసికట్టుగా పనిచేసేవారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ విలేజ్. అవును మీది. అదృష్టవశాత్తు ఆ కమ్యూనిస్టులతో నాకు పరిచయం పరిచయం అయితే నేను నక్సలైట్ని అయ్యేవాడిని. అర్బన్ కాదు, ఫారెస్ట్కి వెళ్ళిపోయేవాడిని. అట్లాగే ఆర్ఎస్ఎస్తో అసలు తెలవదు, తెలిసి ఉంటే ప్రచారక అయ్యేవాడిని. సో అటు ఇటు కాకుండా ఈ స్పోర్ట్స్లోకి వెళ్ళాను. సో ఇట్లా లేదు సార్, అటు ఇటు కాకుండా కాదు, మీలాంటి వాళ్ళు వెళ్ళబట్టే ఎంతో మందికి సహాయం దొరికింది. నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు ఎయిర్ ఫోర్స్లో 108 నెలలు చేశారు కాబట్టి 108 లక్షలు విరాళంగా ఇచ్చారు అని. అదేంటి? అదే చెప్పాను కదా, నాకు ఏదో టార్గెట్ పెట్టుకుంటా, పెద్దానికి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటా. ఎప్పుడైతే సమాజానికి తిరిగి ఇవ్వాలని జీడి నాయుడు గారు చెప్పారో అప్పుడు ఇక నాకు ఎప్పుడైతే సంపాదన మొదలైందో, అంటే ఎయిర్ ఫోర్స్ వరకు అప్పుడు మనకి అంత యావ లేదు కదా, అప్పుడు ఏమి ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ సామాజిక కార్యక్రమానికి వచ్చామో కొన్ని విషయాలు తెలిసినాయి. ప్లస్ ఆదాయం కూడా ఆ జీడి నాయుడు గారు చెప్పింది ఉంది కదా, మనకు ఉన్నదంటూ కొంచెమైనా సహాయం చేయాలి. అట్లా మొదటి సంపాదన ఏప్రిల్లో మొదలైంది నాకు. 74 ఏప్రిల్లో నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో మొదటి నెల నేను 108 రూపాయలు ఇచ్చాను. ఎందుకంటే 9x12 9 సంవత్సరాలు 108 నెలలు నన్ను దేశం ఒట్టిగా మేపింది. నేనేం పని చేయాల, పైగా నన్ను ఆడుకోమన్నారు. ఇది నేను 9 సంవత్సరాలు ఆటలాడుకుంటాను, ఎక్సెప్ట్ వార్ టైంలో తప్పితే నాకు ఆ పనిలో థ్రిల్లే కనపడలా. ఏది ఇట్స్ వెరీ లైట్ వర్క్. ఒక రైతుకి అది అసలు పెద్ద లెక్కే కాదు, ఆ పనులు అనేది లెక్కే కాదు. సో అట్లా 108 రూపాయలు ఫస్ట్ 9x12 108 అవుతుంది కదా, 108 రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టాను. అట్లా మనసులో అనుకున్నా 108 నెలలు ఇద్దామని. సో ఆ 108 నెలలు ఇద్దామని అవి ఇచ్చుకుంటాను వస్తాను. ఈ లోపల ఇంకా ఇన్కమ్ పెరిగింది. అప్పుడు 900 చేశా. ఏంటంటే 9 సంవత్సరాలు చేశాను కదా, 900 చేశా. మళ్ళీ దాన్ని 9,000 చేశా. అట్లా ఇంటూ 108, ప్రతిదీ 108, అట్లా 108 లక్షలు ఇచ్చేసిండ్రు. అట్లా మా మొదటిసారి పెద్ద అమౌంట్ ఇచ్చింది డిఫెన్స్ ఫండ్ కింద 108 లక్షలు ఇచ్చాను. అక్కడ అది దట్ వాజ్ బిగ్ అమౌంట్. రాజ్నాథ్ సింగ్. అట్లాగే స్పోర్ట్స్ కూడా లక్షల్లో, ఈ క్రీడాకారులకి లక్షల్లో ఇచ్చేవాడు, అవుట్ స్టాండింగ్ పీపుల్కి. ఇంకొకటి, సమాజంలో తండ్రి లేని ఆడపిల్లలకి వైదేహి ఆశ్రమం. వైదేహి ఆశ్రమం ఎందుకు ఆ థాట్ వచ్చింది? ఎవరిది దాని ప్రపోజల్? ఎలా ముందుకెళ్ళింది? యాక్చువల్గా ఒక రోజున నాకు సంఘంలో పరిచయమైన కొత్తలో కొంతమంది కార్యకర్తలు వచ్చారు. ఇట్లా ఈ వైదేహి ఆశ్రమంలో కొంతమంది ఆడపిల్లలు మా దగ్గర ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మన అయోధ్య మూమెంట్లో కొంత కలెక్షన్ చేసాము డబ్బు. ఆ ఖర్చులు పోను కొద్దిగా డబ్బులు మిగిలినాయి. ఇది ఏం చేద్దామని అనుకున్నాం. అందరూ ప్రపోజల్ అనాథ ఆడపిల్లలను పెంచుదామని అనుకున్నారు. అట్లా కొంతమంది ఆడపిల్లలను తీసుకొచ్చాం. ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకుని అందులో పెట్టాం. పక్కనే శిశు మందిరం ఉంది, దాంట్లో చదువుకుంటున్నారు. ఈ సింగిల్ రూమ్లో ఉంటున్నారు. ఇది చూసి పిల్లలు ఇరుకిరుగా ఉంటున్నారని చెప్పి పక్కనే ఎవరో లేఅవుట్ వేశారు. దాంట్లో ఒక ఆయన 350 గజాల స్థలం ఇచ్చారు. దాంట్లో 2 రూములు వేద్దాం అనుకున్నాం. వీళ్ళు ఇప్పుడు ఒక రూమ్లో ఉంటున్నారు.
2 రూములు వేద్దాం అనుకున్నాం, మీరు ఏమైనా రేకులు కానీ సిమెంట్ కానీ ఇటుకలు కానీ ఏమైనా ఇస్తారా అంటే నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చేవరకు సరే అట్లా కాదు, 2 రూములు కాదు, 350 గజాలు కాదు, ఇంకా పక్కన అమ్ముతారేమో చూడండి. అప్పట్లో రియల్ ఎస్టేట్ బాగా లేదు, 30 years బ్యాక్. ఆయన మార్కెటింగ్ కూడా చేత కాదు. సో ఆయన అమ్మలేకపోయాడు, ఖాళీలు దొరికింది లక్కీగా. 1800 గజాలు. నా ఫ్రెండ్ సర్కిల్ అట్లాగే నేను కొంచెం నా స్పీడ్ చూసి అందరూ కూడా కొంచెం మోటివేట్ అయ్యారు. సంఘ కార్యకర్తలు కూడా అందరూ మోటివేట్ అయ్యి మొత్తానికి 1800 గజాలు చేసాం. అట్లా 350 నుంచి 1800 గజాలు చేసాం. మళ్ళీ 2 రూములు అనుకుంది, 2 ఫ్లోర్లు బిల్డింగ్ వేసాం. బ్యూటిఫుల్ బిల్డింగ్ పెట్టాం. వీడు బట్టి బాగా బ్రహ్మాండంగా సమాజం బ్రహ్మాండంగా రెస్పాండ్ అయింది. మంచికి ఎప్పుడు సహాయం దొరుకుతుంది. ఎట్లా అంటే ఒక ఆయన ఎవరో ఫోన్ చేశారు నాకు, ఒక సింధి, మా అత్తగారు పలానా చాటు ఉన్నారు, మా మామగారు చనిపోయాడు, ఆయన పేరు మీద ఈవిడేమన్నా కట్టించాలనుకోండి, మీరు ఆడపిల్లలకి ఏదో ఆశ్రమం కడుతున్నారంట, పోయి అడ్రస్ ఇచ్చి అక్కడ కలవమన్నాడు. సరే అక్కడికి వెళ్తే తలుపు కొట్టగానే ఒక లేడీ, ఓల్డ్ లేడీ తలుపు తీసింది. ఆమెను చూడగానే నేను ఈవిడే వేస్తుంది అనుకున్నా. అంటే టీం మొత్తం సింధి అయినవరకు అందరూ టీం అంతా వెళ్ళాం. ఎంతమంది వచ్చాము, ఈవిడే వేస్తుంది, ఖర్చులు కూడా ఇస్తున్నారా అన్నాడు. ఆవిడ చూసి ఇల్లు చూసి కూడా అట్లాగే దుమ్ము కొట్టుకుపోయి ఉంది. సరే ఇక ఆవిడ అడిగింది, మీరు కట్టే రూమ్లు బిల్డింగ్లో పెద్ద రూమ్ ఎంత కాస్ట్ అవుతుందని. ఆర్కిటెక్ట్ కూడా ఎమ్మటే ఉన్నాడు. ఆయన అడిగితే 4.5 లక్షలు అవుతాయి అన్నాడు. 4.5 అడిగితే ఈవిడే వేస్తుందని నేను అనుకున్నా. ఆవిడ వెళ్ళి మెదలకుండా 4.5 లక్షలు చెక్ ఇచ్చింది. ఓల్డ్ లేడీ, షీ ఈజ్ మోర్ దెన్ 75. ఆవిడ చూసికైనా ఇల్లు చూసికైనా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. 10,000 కూడా ఎంత ఇవ్వాలనుకున్నా 10,000 ఇవ్వలేరు. సో అదే కాకుండా మళ్ళీ మేము బయటకు వస్తా అంటే, మీరు ఇంకెక్కడైనా ఏమైనా కడతా అంటే మళ్ళీ రండి, మళ్ళీ రండి. అయితే కండిషన్ పెట్టింది ఆవిడ, నా భర్త ఫోటో ఉండాలి ఆ రూమ్లో, ఆయన పేరు ఆయన ఫోటో ఉండాలి అన్నారు. అప్పుడు దాకా సంఘంలో పేర్లు పెట్టడం లేదు. నేను చెబుతా ఉండగానే వీళ్ళు ఎవరో ఒప్పుకోవట్లా పేర్లు పెట్టడానికి. ఎవరైనా ఒక రూమ్ ఇస్తే రూమ్కి ఇవ్వండి, రూమ్ కడతానంటే వీళ్ళు ఒప్పుకోరా. ఎప్పుడైతే 4.5 లక్షల వరకు వీళ్ళు మరి ఏమంటారని, సో వీళ్ళు సరేలేమన్నారు. సో అట్లా అప్పుడు ఇంకా మూమెంట్ ఇంకా బాగా పెరిగింది. ఇది కలెక్షన్ బాగా అయినాయి. అన్నీ నాకు అణిగిమణిగి ఉంటుంది, గొప్పగా చూపించదని చెప్పడానికి ఆవిడ ఉదాహరణ. ఇంకొకటి, మీరు సంఘకు సంబంధించి 30 సంవత్సరాల నుంచి సంఘతో మీకు పరిచయం ఉంది. సంఘ గురించి నాకు తెలుసు, కానీ సమాజంలో కొంతమంది సంఘ గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకు కనువిప్పు అవుతుందని నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. సంఘ అనేది హిందూ మతం కోసమే పనిచేస్తుంది. సంఘ అనేది మిగిలిన మతాల్ని దేశం నుంచి తరిమి కొడుతుంది. సంఘ అనేది భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వదు. ఇలా మాట్లాడే వాళ్ళకు మీకు సంఘతో ఉన్న అనుభవం, పరిచయం ద్వారా ఏం చెప్తారు? వాళ్ళంతా పరమ మురుగుల కింద చెప్తాను. అట్లా మాట్లాడేవాడు, ఎందుకంటే ఇక్కడ ఏముందో వాళ్ళు తెలవదు. ఉదాహరణకి జయప్రకాష్ నారాయణ గారు ఒకరోజు నేను లోక్సత్తా కూడా పనిచేశాను. నేను కంట్రిబ్యూట్ చేసింది ఆయన తెలవదు. ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, ఆయన అటు కూర్చున్నాడు, నన్ను కూర్చోమన్నాడు. నా పరిచయం చేసే లోపలే నా ఫ్రెండ్ అవతలకి వెళ్ళిపోయాడు. ఈ పరిచయాలు అవలా ఆయనకి నాకు, నేను ఆయన దగ్గర నన్ను ఆయన గుర్తుపట్టాడు. ఆయన పిఏ ఏ పేపర్లు తెచ్చి ఇచ్చాడు, హనుమాన్ చౌదరి గారు ఇచ్చారని. ఆయన అవి చూడకుండా ఇట బారేసాడు. ఈజ్ ఫండమెంటలిస్ట్ అని ఇట బారేసాడు. ఇక ఆయనతో నేను పే చేసుకున్నా. వాట్ ఐ మీన్ బై, ఆయన ఫండమెంటలిస్టు, కానీ మీకు క్రిస్టియన్లు ముస్లింలు చేసి దారుణాలు కనపట్టలేదా? హిందువుల్లో లేరా అట్ట అన్నాడు. హిందువుల్లో లేరంటే ఎవరన్నా వాళ్ళు ఎల్టీటీ వాళ్ళు చేయట్లా. నేను నీకు బుద్ధి ఉందా అన్న. ఆయన పట్టుకుని నీకు బుద్ధి ఉందా, నువ్వు ఈ స్థాయి ఆఫీసు అయ్యేదు, నీకు బుద్ధి ఉందా? ఆడు ఎల్టీటీ వాడు తమిళ్ కాజ్ కోసం చేస్తున్నాడు. ఈజ్ ఎ క్రిస్టియన్ అండ్ డూయింగ్ ఇట్ ఫర్ ద తమిళ్ కాజ్. హిందువులకేం సంబంధం? ఏమండి, శ్రీలంక. సరే ఇట్లా జయప్రకాష్ లాంటి మేధావులకు కూడా ఏమీ తెలియదు సంఘం గురించి, ఏదో మాట్లాడేసేస్తారు. సంఘంలో నాకు ఎవరో ఏ మతం మీద ద్వేషంగా రాలితే లేదు. ఒకవేళ ద్వేషం ఉండా ఇప్పుడు నాకు అసలు ఏముండేది కాదు. అసలు ఐ డోంట్ బిలీవ్ క్యాస్టిజం కానీ రిలీజియన్ కానీ ఏమైనా, నేను ఇది భాష ప్రాంత భేదాలు నాకు ఏమీ లేవు. సార్, మీరు సంఘంలో చేరేటప్పుడు మీ కులం ఏంటి అని అడిగారా? అడగలా. నేను అక్కడ ఎవరు అడగడం
చూడలేదు. సంఘంలో మతం ఏంటి, కులం ఏంటి, ఇవన్నీ లేవు. హ్మ్. అక్కడే నేను సంఘాన్ని ఎక్కువ దానికి సంఘానికి ఆకర్షితులేను. డెఫినెట్గా సంఘంలో ఈ భావం లేదు. ఎవరన్నా ఒకళ్ళిద్దరికి ఉండగానే అది వాళ్ళ మనసు వరకే, అది బయటపడదు. అట్లాగే ఏ మతం మీద ఎవరికి ద్వేషం లేదు. ద్వేషం ఉంటే దానికి కారణం చరిత్ర తెలిసినాడికి ఉంది ద్వేషం. ఇవాళ కూడా వీళ్ళు అట్టాగే ఉంటున్నారనే ద్వేషం ఉంది. ఇది చరిత్రలో ఆ మొహమ్మద్ బిన్ కాసిము, ఆ గజనీ, గోరీలు ఏ చేశారో అంతే దారుణంగా ఇవాళ కూడా ముస్లింలు ఉన్నారు. అది చూసి కోపంతో ద్వేషం వస్తుంది. కానీ వాళ్ళ మతం ఎవరికి కావాలి? నీ మతం ఎంత గొప్పదైనా నీ తల్లి నీ తల్లి, నా తల్లి నా తల్లి అంతే. మన స్వామీజీ చెప్పారు కదా, అంతే. జిఆర్ స్వామి గారు చెప్పారు, నీ తల్లి నీకు గొప్ప, నా తల్లి నాకు. ఓకే, అది నీ మనసు వరకే. రిలీజియన్ అనేది నీ మనసు వరకే, నీ ఇంటికి కూడా కాదు. నీ ఇంట్లో 2-3 రిలీజియన్ ఉండొచ్చు, వాళ్ళకి అదే నచ్చింది. బట్ ఏది ఉండగానే ఒకవేళ అందరికీ నీ గడప వరకే. బయటకు వచ్చిన తర్వాత నువ్వు భారతీయుడు అంతే. దేశం మిన్న, దేశభక్తి మిన్న దైవభక్తి కన్నా. దట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ సంఘ్ ఆల్సో డెఫినెట్, దేర్ నో డౌట్ ఇన్ ఇట్. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘ్ పంచపరివర్తనాన్ని తీసుకొచ్చింది. పంచపరివర్తన గురించి మీ మాటల్లో. పంచపరివర్తన అని దాన్ని నేను సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను. బట్ అన్ని రకాల దేశం, సమాజం, మన సైంటిఫిక్గా ఎట్లయితే సైన్స్ డెవలప్ అవుతుందో దానికి తగ్గట్టుగా మనం వెళ్ళటం, అట్లాగే పర్యావరణాన్ని కాపాడటం, ఇవన్నీ చాలా చాలా అవసరం. ఇవన్నీ కూడా సంఘం చేస్తుంది. ప్రతిదీ కూడా సంఘం చేసే ప్రతిదీ కూడా రేపు దేశ భవిష్యత్తు గురించి, వాతావరణం గురించి అన్నీ ఒకటని కాదు, అన్ని రకాలైన పరివర్తన. సింపుల్గా చెప్పడం వసుదైక కుటుంబం అనే భావన ఖచ్చితంగా సంఘ కార్యకర్తలు అందరికీ ఉంది. అది ఇతర మతాల్లో లేదు. అందులో నేను డెఫినెట్గా చెప్పగలను. ఇంకొకటి మీ వైపుకి వస్తే చాలా అంటే 1500 కోళ్ల ఫారంతో స్టార్ట్ చేసిన మీ లైఫ్ కొన్ని వందల ఎకరాలు కొనుక్కొనేలా చేసింది. మీరేంటి సార్ అంటే, నేను సంపాదించిన నా కొడుకు, నా మనవడు, ముని మనవడు కూర్చొని తినేలాగా ఉండాలి, ఎదగడానికి ఉండాలి అని ఆలోచించే సమాజంలో, ఈ యుగంలో నేను సంపాదించిన దాంట్లో 1% నా భార్యకి ఇస్తా, 2% నా కూతురికి ఇస్తా, మిగిలిందంతా సమాజానికి ఇస్తా అంటే ఎందుకు అసలు? అంటే మీ వాళ్ళు కూర్చొని తినాలని మీకు లేదా? మనం ఇస్తే వాళ్ళు కాపాడుకోలేరు. వాళ్ళు పోరాడి సంపాదించుకుంటే వాళ్ళు దాన్ని నిలుపుకోగలరు. ఇప్పుడు మన హిందూ సమాజం పరిస్థితి ఏంటంటే, వెనక మన తాతలు, తండ్రులు, మన కొడుకులు, మన మనవాళ్ళు, ఈ కంపారిజన్ చూస్తే శారీరకంగా మనం చాలా బలహీనంగా ఉన్నాం. ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్నాం, శారీరకంగా బలహీనంగా ఉన్నాం. అదే ఈ దేశద్రోహులు, ధర్మద్రోహులు వాళ్ళు మనకంటే బలంగా ఉండారు, కలిసికట్టుగా ఉన్నారు, బలంగా ఉండారు. వాళ్ళ సంపాదన మన సంపాదన కంటే మెరుగ్గా ఉంది. సంపాదన అంటే అన్ని చేతి వృత్తులు, అంటే వ్యాపారాల్లో కూడా వాళ్ళు వచ్చేసారు. అన్ని వ్యాపారాలు వాళ్ళే అయిపోతున్నాయి. మన వాళ్ళు ఎంతవరకు గవర్నమెంట్ ఉద్యోగం లేకపోతే అమెరికాలో ఇంతవరకే. కానీ కష్టపడి సంపాదన, శారీరకంగా కష్టపడటం, వ్యవసాయం, అసలు ముందు మనం అంతా వ్యవసాయంలో రాటు తీయలేము. కానీ అట్లాంటిది పోగొట్టుకుంటున్నాం. ఇది ఒక బ్రహ్మాండమైన వృత్తి, ఇది వ్యవసాయానికి మించిన వృత్తే లేదు ఇంకా. అట్లాంటి వృత్తిని పోగొట్టుకుంటున్నాం. సో మరి మనం కనుక డబ్బు ఎంత ఎక్కువ ఇస్తే అంత బలహీన అవుతారు మన పిల్లలు. మనకు పోరాటం నేర్పాలి, నైపుణ్యం నేర్పాలి, ధైర్య సాహసాలు నింపాలి. ఇవి నింపట్ల. అసలు పిల్లల ధైర్యం ఉందా, సాహసం ఉందా? తల్లిదండ్రుల్లో లేదు, ముందు నాయకుల్లో లేదు. ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని ఏదైనా జరుగుతుంటే వెళ్ళి ఏం జరుగుతుందో చూసిరమ్మనే చెప్పే ధైర్యం ఉందా? ఏదైనా గొడవ చదువుతాడు, మనకెందుకని తలుపులు పెట్టేస్తారు. మా అమ్మ ఒక రోజున, నాకు 20 సంవత్సరాల వయసు, ఫస్ట్ టైం నేను సెలవులో వచ్చాను. మా ఊళ్ళో ఒక రౌడీ కదవా, ఊరంతా స్వైర్వ్యవహారం చేస్తున్నాడు, తాగి గొడవ చేస్తాం. వాడికి 25-30 ఏళ్ళు ఉంటాయి, నాకు 20 ఏళ్ళు. వాడిని మా అమ్మ పిలిచిరే, బలరాం వాడి సంగతి ఏంటి చూసిరారా, ఒక వారం క్రితం వచ్చేటగా అల్లరి చేసి వెళ్ళాడు, ఎవరో పట్టించుకోలేదు, దాని సంగతి చూసిరమ్మని. ఇవాళ అట్లా చెప్పగలిగే తల్లి ఉంది ఎవరన్నా? ఆ రోజు కూడా లేరు. ఆ రోజు కూడా చాలా తక్కువ ఉన్నారు, బట్ ఇవాళ అసలే లేరు.
మన ముందు ఎదుటి వ్యక్తిని చంపేస్తున్నా మనం వీడియో తీసుకుంటాం కానీ ఆపడానికి ప్రయత్నం చేయం. సో మీ అమ్మగారు ఈ స్ఫూర్తి. అట్లాగే ఇవన్నీ ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయనే చెబితే మన హిందూ సమాజం వినటానికి రెడీగా లేదు. ఎవరు లేరు. ఎందుకంటే మా ఇంట్లో కూడా నా భార్య కూడా వినటానికి రెడీ లేదు. ఏదైనా బంధువుల్లో ఏదైనా ఫంక్షన్ అయింది మన ఇంట్లో, వెళ్తాం కదా, నలుగురం కలుస్తాం కదా, నేను ఏదో ఒక రకంగా తీసుకొచ్చి ఈ టాపిక్ ఎత్తుతా. ఇదిగో ముస్లింలు ఎట్లా చేస్తున్నారు, క్రిస్టియన్లు ఎట్లా చేస్తున్నారు, ఇదిగో దేశం ఎట్లా అవబోతుంది, ఈ ప్రమాదం రాబోతుంది. నోబడీ లైక్స్ ఇట్. అందరూ ముఖం ముడుచుకుంటారు. ఇక్కడికి వచ్చినా కూడా ఇదే అంటారు. అలా చాలా ఉంటుంది, నేను కూడా చూస్తాను. ఆయన అన్నాడు, ఇక్కడ ఇదా సమయం మన విషయాలు మాట్లాడటానికి. నేను ఎక్కడ కలిసేది ఎక్కడ, నువ్వు సంపాదనలో ఉండవు, నీ మనసు అంతా నా సంపాదన దేశ భవిష్యత్తు గురించి ఉందాను. గ్రేట్. సరే, మా మిసెస్ కూడా ఎప్పుడు ఏదో గొడవ పెడతాం, వాతావరణం కాలుష్యం చేస్తాం అన్నాం రోజు. పవిత్రం చేస్తున్నారు నన్ను. సరే మరి నేను చెప్పాను కదా, చాలు నన్ను పిలవబాకండి, నన్ను పిలిస్తే నేను ఇదే చెప్తాను, నాకు ఇంకా వేరే పనే లేదు, నేను దీనికోసమే బతుకుతున్నా. గ్రేట్ సార్. నాకు ఇంకేం అవసరంలా, నేను దీనికోసమే బతుకుతున్నా, వద్దనుకుంటే పిలవబాకండి, నేను వస్తే ఖచ్చితంగా చదువుతాను. ఎందుకంటే రాబోయే ప్రమాదం మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం అవుతుంది. నేను బోర్డు చూశాను, నేను కొన్ని వందలు చూశాను ఈ ప్రమాదాలు, రాబోయే ప్రమాదాలు మీరు ఏమాత్రం గ్రహించట్లేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే మనకు పైసలు ఉన్నాయి కదా, మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. మా అమ్మాయి అంటుంది ప్రభుత్వం ఉంది కదా, ఏదో ప్రభుత్వం ఏం చేయలేదని. ఇప్పుడు మా అమ్మాయి కూడా రికలైజ్ అవుతాను, ప్రభుత్వం ఏం చేయలేదని. ఎక్కడికి వచ్చింది 20 years బ్యాక్ ప్రభుత్వం లేదా అనేది. దానికి ఏం చెబుతాను నేను ఉదాహరణకి, ఎట్లా ప్రభుత్వం లేదో. సమ్మేర్ 88 నాకు ఒక ఫ్రెండు నా దగ్గర కోడిపిల్లలు కొనేవాడు, పూనా నుంచి వచ్చాడు కోడిపిల్లలు కొట్టు. అతని పేరు వలి. అతను ముస్లిం అనుకున్నా, వలి పేరైనా ముస్లిం అనుకున్నా, ముస్లిం కాదంటే హిందూ అని అంట. ముస్లిం ఎట్లా అని నేను అతనితో ఏదో పెట్టాను. నాకు అప్పుడు సంఘ పరిచయం కూడా లేదు. ముస్లింలు ఎట్లా చేస్తున్నారు, అటు చేస్తున్నారని ఏదో మాట్లాడతాను. కానీ లోపల భయం ఉంది, ఆడు కస్టమర్ పోతాడేమో, నేను వాళ్ళ మతం మీద ఏమో చెబుతున్నాను అని వాడు కూడా అందుకున్నాడు. ఇంకా మరి మీ వాళ్ళు ఎట్లా చేస్తా అంటే, అరే మా హిందూ అన్నాడు. చెప్పి అతను చెప్పాడు, అతను ఒకరోజు వాళ్ళ బంధువులంతా ఇంటికి భోజనాన్ని పిలిచాడంట. ఇది అతను నాకు చెప్పింది 88లో. ఓకే. కొద్ది నెలల ముందే బంధువులందరినీ భోజనాన్ని పిలిచి అతను చెప్పాడంట, రాబోయే 4-5 సంవత్సరాల్లో మన ఇక్కడ ఉన్నెవరు చంపేస్తారు, తరిమేస్తారు. మనం ఇక్కడ ఉండాలంటే మనం కూడా తుపాకి పెట్టాలి, లేదంటే అమ్ముకుని గౌరవంగా వెళ్ళిపోదాం అంటే అందరూ ఎకిలిన ఉన్నవారు. వెళ్తే ఇక బయటికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇదే ప్రభుత్వం లేదా, ప్రభుత్వం ఉందని నువ్వు అనవసరంగా భయపడుతున్నావు అని చెప్పి తినేసి మెలకుండా వెళ్ళిపోతున్నారు. అందరూ బయటికి వెళ్ళినాక మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను అన్నాడంట. మళ్ళీ ఒక్కసారి చెబుతున్నాను, మీరు ఎంటలేదు కాబట్టి నేను అమ్మేసుకుని, నా భూమి అమ్మేసుకుని మొత్తం అమ్మి నేను వెళ్ళిపోతున్నాను, బాంబే పూనా వెళ్ళిపోతానని అమ్మేసుకుని వచ్చేసాడు. వచ్చి టుడే మేబీ 2,000-3,000 crores బిజినెస్ చేసుకుంటున్నాడు. ఆయన బంధువులంతా తరిమేశారు. ఎప్పుడు తరిమేశారు? 91లో తరిమేశారు. ఇతను చెప్పింది ఎప్పుడు 88. అతను చెప్పాడు 4-5 yearsలో తరిమేస్తారని. అది కూడా ఎట్లా తరిమేశారు? మొహమ్మద్ ముఫ్తీ అనే సయ్యద్ ఎవరో ఉండేవాడు, విపి సింగ్ గవర్నమెంట్లో హోమ్ మినిస్టర్. ఓకే. హోమ్ మినిస్టర్ ముస్లిం అవ్వగానే పొద్దున్నే ఓతు తీసుకున్నాడు, సాయంకాలం మైకులు మోగిపోయినాయి జమ్మూ కాశ్మీర్లో, మీ పిల్లలందరినీ వదిలేసి పారిపోయింది, లేకపోతే చంపేస్తాం. సో అట్లా పిల్లల్ని వదిలేసి అందరినీ తీసుకుని పోయారు. మరి ప్రభుత్వం ఏం చేయగలిగింది? అదే ఓకే, ఒకవేళ గవర్నమెంట్ చేయదలుచుకున్నా సైన్యం చేలపై అయిపోయావు కదా నువ్వు. వాడి దగ్గర తుపాకీ ఉంది, నీ దగ్గర కర్ర కూడా లేదు, ధైర్యం లేదు, కర్ర లేదు, బలవం లేదు, డబ్బు మాత్రం ఉంది, చదువు ఉంది, డబ్బు ఉంది, నీలో ఏ నైపుణ్యం లేదు. దేని వెనక వస్తుంది? చదువు కానీ డబ్బు కానీ. ఇది హిందూ సమాజం పరిస్థితి. ఇది చాలా టైం పట్ల, ఇంకొక మ్యాక్సిమం 20 years. నేను ఇంతకుముందు అనుకునేవాడిని ఇట్ మే టేక్ అనదర్ 50-100 years అండి అనుకున్నాను. ఇది అది లేదు, 20 years. మొన్న ఒక వాట్సాప్లో ఒక ఆయన ఒక ఆర్టికల్ పెట్టాడు, ఒక మెసేజ్ పెట్టాడు. ఆయన 4th election we're going to lose. 20 సంవత్సరాల్లో ఇవాళ
ఓటు హక్కు లేని వాళ్ళు పిల్లలంతా ఓటు హక్కు 20 సంవత్సరాలకి ఓటు హక్కు వస్తారు. డెఫినెట్లీ ఈ పాపులేషన్ వాళ్ళ పాపులేషన్ 50% ఉంది. ఇది క్రిస్టియన్స్, ముస్లింలు, కమ్యూనిస్టులు, ఈ సెక్యులర్లు వీళ్ళంతా కలిపి మోర్ దాన్ 50%. అవును. మరి మన ఓట్లేమో చీలిపోతున్నాయి, ఓటేమో కలిసి కట్టుకోబడతాయి. అండ్ మనం ఒక్కరు చాలు ఇద్దరు ముద్దు అంటున్నాం, వాళ్ళు ఎంతమంది అయినా అట్లాగే ఇప్పుడు కూడా చేస్తారు 1 or none. అదే కాదు, మనం 30-35 లోపు ఆడపిల్లలు కూడా పెళ్లి చేసుకోవట్లేదు. అవును, వాళ్ళకు 18 సంవత్సరాలు, ఆ 18 సంవత్సరాలు కూడా 17-16 ఏళ్ళకే. ఇప్పుడు ఇదేంటి, మొన్న మా అమ్మాయి చెబుతుంది, అమెరికాలో న్యూయార్క్ నగరంలో వాళ్ళంతా కలిపి ముస్లింలంతా పాపులేషన్ పెంచుతున్నారంట. అవును, ఇప్పుడు ఇండియాలో కూడా అదే జరుగుతుంది. ఇది ఎడ్యుకేటెడ్, ఇది వరల్డ్ వైడ్, ఇది పాపులేషన్ పెంచే ప్రయత్నంలో ఉన్నారు అందరూ. ఇది పరిస్థితి. మరి ఇంకోటి సార్, అంటే మీ మదర్ చర్చికి వెళ్ళేవాళ్ళు కదా, నేను ఒక వీడియో చేసినప్పుడు నాతో కొంతమంది వాదన చేశారు దశమ భాగాల గురించి. మీకు ఏదో ఇస్తున్నట్టు ఆశ చూపిస్తారు, తర్వాత మీ నుంచే తీసుకోవడం మొదలు పెడతారు పాస్టర్లు, దానికోసం మాత్రమే మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తున్నారని వీడియో చేస్తే దానికి అగైనెస్ట్ గా చాలా మంది ఫోన్లు చేసి బెదిరించి నువ్వు ఎక్కడుంటావో చెప్పు అనే స్థాయికి వెళ్ళిపోయారు. అసలు దశమ భాగం అనేది మీరు అందులో ఉండొచ్చారు కాబట్టి నిజమా ఏంటి అసలు అది? దశమ భాగం 100% కరెక్ట్. నేను జీతం ఇచ్చాను. నేను మా జీతంలోకి వెళ్ళి నాకు మొదటి జీతం 60 రూపాయలు వచ్చింది. 60 రూపాయలకి 6 రూపాయలు పంపించాను నేను చర్చికి. అట్లా 5-6 నెలలు పంపించాను. 5-6 నెలల్లో నాకు వీళ్ళ విషయాలు తెలిసినాయి. ఇది నేను చూసి అప్పుడు మానేశాను. అట్లాగే మా అమ్మ ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం గుప్పుడు బియ్యం వేసేది. ఇది దశమ భాగం ఎప్పుడైనా కానీ గుప్పుడు బియ్యం వేసేది. అట్లాగే మొదటి వచ్చిన కోడిగుడ్లు పెడితే మొదటి కూరగాయలు పాస్టర్కి ఇచ్చేది. మొదటి కోడిగుడ్లు వస్తే వాళ్ళకి, ఇది వచ్చిన కంటే మొదటి వాళ్ళకి ఇచ్చేది. మన హిందూ సమాజంలో కూడా ఉంది ఇది. ఇది మన గురువుల కన్నా ఇవ్వటం. కానీ వీడు పీడిస్తున్నాడు. నువ్వు కనుక దశమ భాగం పోతే నీకు శాపం తగులుతుంది. అడుక్కునేవాళ్ళు, బీద రోజువారీ కూలీ చేసుకునేవాళ్ళు కూడా వాళ్ళని పీడిస్తున్నారు. అట్లాగే పెళ్ళిళ్ళు చేస్తే అడ్డగోలుగాళ్ళ దగ్గర ఛార్జ్ చేయటం, రకరకాల, లేకపోతే శాపాలు పెట్టడం. ఈ పిచ్చి మంద ఎంత అమాయకు, ఈ రోజుల్లో కూడా ఎంత అమాయకులు ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. సార్, ఈ రోజు యువతకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ థింగ్ నేను చెప్పేది, ఎవరైనా యువతకి కదా ముందు తల్లిదండ్రులకి చెబుతున్నా, మీ పిల్లల్ని ప్రతిరోజు కనీసం 1 గంట ఇంటి పనులు, పొలం పనులు, వృత్తి పనులు చేస్తారు. మినిమం 1 అవర్. వాళ్ళకి 15 సంవత్సరాల వరకు ఏదో ఒక వృత్తిలో వాళ్ళకి నైపుణ్యం రావాలి. రోజు 1 గంట కన్నా చేస్తే 15 ఏళ్ళు వయసు వచ్చేవారికి వాళ్ళకి నిలబట్టమే కదా, వాళ్ళు ఒకరికిద్దరికి జాబ్ ఇవ్వగలరు. 90% ఆఫ్ ద పీపుల్ కెన్ సెటిల్ డౌన్ లైక్ దట్ ఇన్ దేర్ ఓన్ విలేజ్. అట్లాగే రోజు 1 గంట సేపు కంపల్సరీగా ఆటలాడిస్తండి. ఆటలంటే ఉన్న సరదాగా కాదు, చెమటలు కక్కాలి. అట్లా ఆటలాడిస్తే వాడు రాటు తేలుతాడు, శారీరకంగా, మానసికంగా. అట్లాగే గెలుపు ఓటములు సమానంగా తీసుకునే అలవాటు అవుతుంది. ఓటమి వస్తే కుంగిపోడు. సో ఇవన్నీ ముందు తల్లిదండ్రులు కనుక ఈ పని చేస్తే ఖచ్చితంగా రాబోయే 20 ఇయర్స్లో అట్లాగే పిల్లలకి చెడు అలవాట్ల నుంచి దూరంగా పెట్టడం, మంచి ఆహారం ఏంటి, ఇది మన ఆయుర్వేదం బ్రహ్మాండమైన ఇవన్నీ మనకు అన్నీ చెప్పింది. దేంట్లో ఏముంది అవన్నీ. అట్లాగే మంచి ఆహారం ఇవ్వటం, కంపల్సరీగా పాలు, ఎస్పెషల్లీ మజ్జిగ, పెరుగు, మజ్జిగ. మేము వాళ్ళు ఎట్లా ఉండే కారణం అంటే, మేము పెరుగు మజ్జిగ పుష్కలంగా ఉండే. ఇవాళ ఆల్రెడీ విలేజ్లో లేవు, మళ్ళీ రావాలి. ఇదే మళ్ళీ గో సంతతి పెరగాలి, విలేజెస్లో పెరగాలి. ప్రతి ఒక్కళ్ళు ఈ కనీసం మజ్జిగ తాగటం. ఇప్పుడు మా చిన్నప్పుడు ఈ కూలీలు కూడా ఇన్ని మజ్జిగ పట్టుకెళ్ళేవారు. పట్టుకెళ్ళి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుని, ఓ మిరపకాయ నంచుకుని, ఉల్లిపాయ నంచుకుని తినేవారు. ఆ బ్యాక్టీరియా లోపల మంచి బ్యాక్టీరియా, ప్రోబయాటిక్స్ తయారవుతాయి ఇది ఈవెన్ మజ్జిగతో. సో తల్లిదండ్రులు ఇది ప్లస్ పిల్లలు చదువుతో పాటు వాళ్ళకి దేనిలో వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తే ఓ 10-12 సంవత్సరాలు వచ్చేవరకే వాళ్ళు గ్రహించగలరు. నేను గ్రహించగలిగాను. నువ్వు దేంట్లో మెరుగనేది దాంట్లో ముందుకెళ్ళాలి. మనం లేని దానికోసం పాకులాడకుండా మనం దేంట్లో మెరుగుండో దాన్ని నైపుణ్యం పెంచుకుంటా వెళ్ళాలి. అది జరగట్లా. అట్లాగే ఊళ్ళలో చేనేత, మేము చిన్నప్పుడు మా ఊరు మేము ఎరుగుండాక కూడా ఉప్పు, పంచదార, కిరసనాయిలు 3 వచ్చాయి.
తద్మైనవి దాదాపు ఊళ్ళని దొరికాయి. ఇవాళ ప్రతిదీ బయట నుంచి వస్తున్నాయి. ఇది బయట సిటీలో తయారయ్యి అవును. చేతిపోతే ఇప్పుడు బట్టలు ఇవాళ కూడా మనమంతా చేనేత కనుక వాడితే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఉంది? వ్యవసాయంలో ఇప్పటికీ 60-70% వ్యవసాయంలో ఇంకా బోల్డ్ భూమి ఉంది, బోల్డ్ కలవాలి, నదులు అనుసంధానం చేయాలి. ఇవన్నీ కనుక చేస్తే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఉద్యోగాలకు పరిగెత్తాల్సిన అవసరం లేదు, బయటికి రావాల్సిన అవసరం లేదు. మొదట నేను మొన్న చెప్తే స్వామీజీ గారు సరిగా అర్థం చేసుకున్నట్లేరు. నేను 10 ఏళ్లకే చదువు అన్నట్టుగా ఆయనకి ఏదో అర్థమైనట్టుంది. నేను అన్నది ఏంటంటే 10 ఏళ్ళు అంటే 5వ తరగతి అయ్యే వరకు రాయటం, చదవటం, కూడికలు, తీసివేతలు, ఎచ్చవేతలు, బాగారాలు కంపల్సరీ రావాలి. ఇది సామాన్యుడికి సరిపోతుంది. ఇది ఇంట్లో పొద్దులు చూసుకోవటం, కుటుంబాన్ని నడపడానికి ఈ విద్య చాలు. 50% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ ఐక్యూ అంతకంటే ఎక్కువ ఉండదు. చెప్పాను కదా, నా ఐక్యూ చాలా పూర్వం. నన్ను అనవసరంగా చదివించారు. నా 6వ తరగతి నుంచి నేను చదువుకున్నది దేనికి ఉపయోగపడలేదు నాకు. నేను వాళ్ళు చెప్పేది కానీ చేసేది కానీ అన్నీ నేను చూసింది కానీ విన్నది కానీ నేను చేసింది కానీ. చేసింది నైపుణ్యం పెరిగింది, చూసింది గ్రహించాను, విన్నది గ్రహించాను. చదువుకున్నదంటూ చాలా తక్కువ. చదువుకున్నదంటే ఇదే కుడికిలు తీసేవాళ్ళు అవి ఉపయోగపడ్డాయి. 6వ తరగతి నుంచి చెప్పిన చదువు నాకు కొద్దిగా చరిత్ర తెలిసింది. అవి లేకపోయినా చెప్తే తెలుస్తుంది. సో ఇట్లా ఇవన్నీ పిల్లలకి ఈ నేర్పాలి, ఈ నేర్పకుండా ఏవో చదివిస్తున్నారు. 10% కాలేజీకి వెళ్తే ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇవాళ ఈ కంప్యూటర్ యుగంలో సెల్ ఫోన్ పట్టుకుని ప్రపంచాన్ని ఆలోచి ప్రపంచం అంతా దీంట్లోనే ఉంది. ఇది ఆపరేట్ చేయడం చేత దీంట్లో నాకు 0.0001% కూడా తెలవట్లేదు. నేను వచ్చిన ఫార్వర్డింగ్ రిసీవింగ్ అంతవరకే తెలుస్తాను నాకు. ఏదైనా ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కొన్ని నేను ఫీడ్ చేసుకున్నా. ఆ ఫీడ్ చేసినవి కూడా నేను కావాలని చూసుకోలేకపోతాను. అంటే దాని మీద మైండ్ వెళ్ళట్లేదు కొంత. ఈ వయసులో రావు కూడా. నేనే అనుకున్నా కొంతమంది బాగా చదువుకున్నాడు కూడా రావట్లేదు. అది మరి చిన్నపిల్లలు ఏమి చదువుకున్నాడు, చిన్న పిల్లలు కూడా మార్కెట్ ఆపరేట్ చేస్తున్నారు. మరి ఇంత తెలివితేటలు పెరిగినా లేకపోతే చిన్న వయసులో క్యాప్చర్ అది పట్టుకోగలుగుతున్నారో ఏంటో తెలియదు. ఇంకొకటి సార్, 20 సంవత్సరాలు మీరు చెప్తున్నారు, ఈ దేశాన్ని రక్షించుకోవాలంటే హిందువులు ఏం చేయాలి? ఇవాళ మన పిల్లలకి ఎంత మనం నేర్పాలి? రామాయణ భారత కథలు, మన సంస్కృతిలో గొప్పతనం, హిందుత్వం యొక్క ఉన్నతి, మన చరిత్ర, మనం పోరాడింది, మనం నష్టపోయింది, ఎన్ని పిల్లలకి బాగా చెప్పాలి. ఇది ఇజ్రాయిలీ వాళ్ళు చిన్నపిల్లలకి ఒక ఎగ్జిబిషన్లో తీసుకెళ్ళి చూపిస్తారంట. మా పౌల్ట్రీ సైంటిస్ట్ చెప్పాడు నాకు ఇది. ఆ పిల్లలు 100% పిల్లలకి తీసుకెళ్ళి వాడు బయటకు వచ్చేటప్పుడు బొలబొల ఏడుస్తూ బయటకు వస్తాడంట. వాళ్ళ జాతిని ప్రపంచం అంతా ఎంత హింసించిందో, ఎన్ని రకాల కష్టాలు పడ్డారో అది మనకేమైనా చెబుతున్నారో? మనకేమీ చెప్పట్లా. నేను ఒకసారి విజయవాడలో ఎగ్జిబిషన్ జరిగింది. భారతదేశంలో ఉన్న ఏన్షియంట్ ఇండియాలో ఉన్న అన్ని పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. నేను అది చూడగానే నాకు విజయవాడలో ఒక పెద్ద షెడ్డు నేను చక్కగా తయారు చేశాను. అవన్నీ తీసుకొచ్చి పెడదామని. నాకు ఇవ్వలాళ్ళు, నేను కొట్టడానికి రెడీ అయ్యాయి. అవన్నీ అవి తీసుకొచ్చి అందరికి చూపిస్తే ఏన్షియంట్ ఇండియాలో ఏముంది, అట్లాంటిది ప్రతి జిల్లాకి ఒకటి ఉండాలి. నేను 8 లక్షలైనా సరే, ₹1 నేను కొంటానన్న. ఇవన్నీ నాకు ఇవ్వాల. సో ఇంకేదో చెప్తున్నాం మనం మొదట పెట్టింది హిందువులకి ఎలా మారాలి. ఇది ఒకటది. రెండోది ఇదే మన పిల్లలు కనుక ఇవన్నీ చెప్పి వాళ్ళని కనుక ముస్లింలు క్రిస్టియన్లు ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో, ఇది వాళ్ళ పిల్లల్ని, హిందువుల పిల్లల్ని ట్రాప్ చేయటం కోసం సేమ్ ఆ లవ్ జిహాద్ మన పిల్లలు కూడా మొదలు పెడితే 20 years తర్వాత ఈ దేశంలో క్రిస్టియన్ లేడు, ముస్లిం లేడు, ఫినిష్. ఏమి ప్రశాంతంగా వచ్చేస్తుంది. లేదా వాళ్ళ పిల్లలందరినీ మొత్తం అనాథ పిల్లలంతా మన దగ్గర తెచ్చుకోవాలి. స్కూళ్ళన్నీ మనం పెట్టాలి. మన పిల్లలకన్నీ 5వ తరగతి వచ్చేవరకు, 5వ తరగతి అయ్యేవరకు వాడికి మన భగవద్గీతలో శ్లోకాలన్నీ కంఠస్థం వచ్చేసేయాలి. డ్యాన్స్ నేర్పించాలి. ఇది ఇవన్నీ మనం వాడి చేత బొట్టు పెట్టించాలి. చక్కగా హిందూ పద్ధతుల్లో వాళ్ళని పెంచే విధాలు మన స్కూల్లో పెట్టి, రెసిడెన్షియల్ స్కూల్స్ మంచి స్కూళ్ళు ఇవ్వాలి. ఎస్పెషల్లీ బీదలకి. నేను ఆ పని మీద ఉన్నప్పుడు జిల్లాకి ఒక స్కూల్ పెట్టాలని 3 మందికి డబ్బులు నేను వెళ్తున్నాను. వెళ్ళి అయ్యా నేను ఒక స్కూల్ కట్టివు, మాకు ప్రాపర్టీ నీదే, ప్రాపర్టీ మాకేమి ఇవ్వద్దు, ప్రాపర్టీ నీదే, స్కూల్ కట్టి అంతా రెడీ చేసి ఆ తాళం చెప్పి మాకు ఇవ్వు. మేము పిల్లలకి మెరిట్ స్టూడెంట్స్ని, స్పోర్ట్స్ని, సైన్యాన్ని పనికొచ్చేవాళ్ళని, ఆటల పనికొచ్చేవాళ్ళని,
స్కిల్ డెవలప్మెంటు అన్నీ నేర్పుతాం అని మొదలుపెట్టాను. నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం మొదలుపెట్టాను, కానీ అది చేయలేకపోయాను. ఆయన ఈ మధ్య ఎప్పుడు కలిసి ఏమో అప్పుడు అడిగావు, అట్టగిపోయాం, మళ్ళీ రాలే, కనపడలేదు. నేను సరిగ్గా నడపలేకపోయాను, మళ్ళీ వస్తాను నేను తయారై మళ్ళీ అని చెప్తే ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాను. ఇది ఒక్కొక్కనే వాళ్ళని ఏమని అడుగుతానే, నువ్వు ఎంత స్కూల్ కట్టివ్వగలవు సిటీలోన? చిన్నది మినిమం 5వ తరగతి వరకు పిల్లలు, 5వ తరగతి వరకు చిన్నది ఏదైనా స్కూల్ కట్టించు. 6వ తరగతి నుంచి ఇంకొంచెం డిస్ట్రిక్ట్ సెంటర్లో కట్టించగలవా, ఒక 2 ఎకరాల్లో 200 మీటర్ ట్రాక్ ఉండేటట్టు ఓ స్కూల్ కట్టివు. లేదు ఇంకా సాయంత్రం రిమోట్ విలేజ్లో ల్యాండ్ తక్కువ సాట ఇంకా పెద్దది చేసి వాళ్ళకి అక్కడ పిల్లలకి అన్ని వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్, లైఫ్ స్టాక్ అన్నీ నేర్పుతాం. ఇట్లా మీ స్థాయిని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి, నువ్వు డబ్బు ఉంటాడు ఏదో ఒకటి చేయాలి. ప్రాపర్టీ నీదే, వాళ్ళు ఎప్పుడైతే సరిగ్గా చేయట్లేదు నువ్వు తీసేసుకో. గుడ్ కాన్సెప్ట్. సో ఈ అప్రోచ్ కనుకైతే హిందూ సమాజం డెఫినెట్గా ముందుకు వస్తుంది. వాళ్ళు రియలైజ్ చేస్తున్నారు రాబోయేది ప్రమాదం ఇప్పుడు గ్రహిస్తున్నారు. ఇవన్నీ వాట్సాప్ పుణ్యంతో బోర్డు తెలుస్తుంది. చెత్త బోర్డు వస్తుంది, బట్ నాకు ఎన్ని వేలు వస్తాయో, బట్ కొన్ని గంటల పాటు 5-6 గంటల పాటు నేను ఫార్వర్డ్ చేయటమో చూడటమో చేస్తూ ఉంటాను. కొన్ని విషయాలు మంచి, ఒక దాంట్లో 1% వచ్చినా మనకి అంతే కదా. లేకపోతే ఆ విషయాలు మనకు తెలిసే కదా చాలా విషయాలు. ఇవాళ ఎస్పెషలీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎన్ని విషయాలు బయటికి తీస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు మన అది ద్వారకా, ఇట్లాంటి మన టెంపుల్స్, ఈ 8,000 సంవత్సరాల నాటి ఇవన్నీ. రైట్, థ్యాంక్ యూ సార్. అడగగానే చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు, చాలా స్ఫూర్తినిచ్చారు. అంటే మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి, మన పిల్లలకి కష్టాన్ని నేర్పాలి, అప్పుడే ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోగలం. 15 ఏళ్ళకే వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, అలా చేయాలి. థ్యాంక్ యూ. కాలేజీకి యోగ్యత గలాంటి పంపాలి. యోగ్యత అంటే ఆ రంగంలో వాడు యోగ్యుడు, అంతే. నేను ఇంకో రంగంలో యోగ్యుడిని. అదే అర్థమైంది. దేశం సమాజంలో ఎన్నుండే ఇవాళ మనిషి బతకడానికి కొన్ని వేల దారులు ఉన్నాయి, లక్షల దారులు ఉన్నాయి. అందులో చదువు ఒక దారి అంతే. థ్యాంక్ యూ సార్. చాలా విషయాలు తెలుసుకున్నాం. అర్థమైంది కదా, ప్రతి పేరెంట్ చాపను రుద్దినట్టు రుద్ది నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కోసం కాదు, నిజంగా చదువుకోగలడు, ఎలాంటి స్కాలర్షిప్లు, సబ్సిడీలు ఏది లేకున్నా వాళ్ళు ఆ టాలెంట్ ఉంది అనుకునేవాడిని కాలేజీకి పంపండి. అలా కాదు అనుకుంటే మన చేతి వృత్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఏదో రకంగా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. మీ పిల్లల్లో ఉన్న టాలెంట్ని గుర్తించేలాగా చేయండి, ఆ వైపు పంపండి. అప్పుడు నిజంగా చేతి వృత్తులు కానీ మిగిలినవి కానీ మనం కోల్పోకుండా ఉంటాము. అప్పుడు దేశాన్ని, ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఇలాంటి పెద్దల మాటలు ఈరోజు సమాజానికి చాలా చాలా అవసరం. ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి విషయాల్ని మేము ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. మళ్ళీ చెప్తున్నాము, మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదు, మనం ఎంత మంచి పని చేశామన్నది మాత్రమే చరిత్రలో నిలిచిపోతుంది. అలా నిలిచిపోయే వ్యక్తిగా బ్రతకడానికి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. అదే భారతదేశం యొక్క గొప్పతనాన్ని చరిత్రలో నిలిచిపోయేలాగా చేస్తుంది, మిమ్మల్ని చరిత్ర గుర్తుపెట్టుకునేలాగా చేస్తుంది. అలా ప్రతి ఒక్కరూ అవలంబిస్తారు, ఆచరిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.